హైదరాబాద్ ఐటీ కారిడార్ కు ఉగ్రముప్పు ఉందంటూ హెచ్చరించింది ఇంటెలిజెన్స్ బ్యూరో. ఐటీ కంపెనీల మీద ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మాదాపూర్ ప్రాంతంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అనుమానంగా ఉన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఉగ్రవాదులు ఐటీ కంపెనీలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? స్వాతి, తెలంగాణ పోలీసులకు ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక హెచ్చరిక రావడం జరిగింది. రెగ్యులర్ గా వచ్చే అలర్టే కానీ ఈసారి మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాల్సి జరిగింది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా పబ్లిక్ ప్లేసెస్, అంటే ఎక్కడైతే షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఇటు ఐటీ కంపెనీలు కానీ ఎక్కువగా జనాలు రద్దీ ప్రాంతంలో ఉండే ఏరియాలను టార్గెట్ గా చేసుకున్నారు ముష్కరులు. అక్కడ వీళ్ళు తెగబడే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రధానంగా మాదాపూర్ లో ఉన్న ఐటీ కంపెనీలతో పాటు ఇటు ఇనార్బిక్ మాల్, అక్కడ షాపింగ్ మాల్ ఒకటి ఉంది, అది ఎక్కువగా రద్దీతో కూడి ఉంటుంది. దీన్ని కూడా టార్గెట్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఇటు ఇనార్బిక్ మాల్ తో పాటు మాదాపూర్, అలాగే ఐటీ కంపెనీలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల పరిధిలో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం చోటు చేస్తున్నాయి. ఇది ఎప్పుడు వచ్చే రెగ్యులర్ గా వచ్చే అలర్టే కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యాము. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామనేది పోలీసులు చెప్తున్న వర్షం. రైట్ రాధాకృష్ణ.